అనుదిన బైబిల్ కాన్ఫరెన్స్ కి కూడి వచ్చిన మన సంఘస్థులందరికీ, సకల పరిశుద్ధులకు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు, వందనములు నేను తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఒక విలువైన సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచిద్దాము. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, దేవునికి మీరు అప్పు ఇవ్వగలరా అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను, దేవునికి మీరు అప్పు ఇవ్వగలరా, దేవునికి మీరు అప్పు ఇవ్వగలరా అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి అప్పు అనగానే ఒక మనిషి మరొక మనిషికి ఇస్తాడు కదా, ఒక మనిషి మరొక మనిషికి దగ్గర అప్పు తీసుకుంటాడు కదా. మరి అదేంటిది? దేవునికి ఒక మనిషి అప్పివ్వటం ఏంటి? దేవునికి ఒక మనిషి అప్పివ్వటం ఏంటి అంటే, అప్పు ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు, వారి దగ్గర డబ్బు లేని వారు అప్పు తీసుకుంటారు. డబ్బు లేనివారు, పేదవారు, డబ్బు ఉన్నవారి దగ్గర, ఐశ్వర్యవంతుల దగ్గర మరి ఆ అప్పు తీసుకుంటారు కదా. మరి దేవునికి అప్పు ఇవ్వటం ఏంటి? దేవునికి ఒక మనిషి అప్పు ఇవ్వటం ఏంటి? అంటే దేవుడు ఏమైనా పేదవాడా? ఆయన గురించి చెప్పుకుంటూ మోషే గారు అడుగుతారు, అయ్యా నీ పేరేమని అడిగినప్పుడు ఏమని చెప్పమంటావు అన్నప్పుడు, నేను ఉన్నవాడనని చెప్పు మోషే అన్నాడు దేవుడు. దేవుడు ఎవరంటే ఆయన ఉన్నవాడు, సర్వ సంపదలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి, ఆయన ఐశ్వర్యవంతుడు, ఇంకా ఆయన శ్రీమంతుడైన దేవుడు అని వ్రాయబడింది. మరి మనం ఆలోచన చేయగలిగితే ఆ దేవునికి మనిషి అప్పివ్వటం ఏంటి, మనుషులు అప్పివ్వటం ఏంటి? కాబట్టి మనం ఆలోచిద్దాము. ఎందుకంటే అప్పనగానే ఒక పేదవారు, ఒక డబ్బులు లేని వారు మాత్రమే అప్పు చేస్తారని మనకు తెలుసు. కానీ దేవునికి మనము అప్పిచ్చే స్థితిలో మనం ఉన్నామనేది చాలా జాగ్రత్తగా ఈ లెసన్ అంతా కూడా మీరు జాగ్రత్తగా మరి ప్రారంభం నుండి ముగింపు వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి శ్రద్ధగా చెబుతున్న ప్రతి మాట రాసుకునే వాళ్ళు రాసుకోండి, మనసులో భద్రం చేసుకునే వాళ్ళు మనసులో భద్రం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ, అందరం కూడా సామెతల గ్రంథము దయచేసి 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము దయచేసి 20వ వచనాన్ని అందరము చదువుకుందాము. 20వ వచనాన్ని అందరము చదువుకుందాము. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. దరిద్రుడు అంటే ఇక్కడ మీరు ఒక పేదవాడు, లేదంటే ఒక బీదవాడు, ఒక పేదవాడు అనుకోండి, లేదంటే ఒక బీదవాడు అనుకోండి. ఈ పేదవాడు పొరుగువానికి అసహ్యుడు అంటే ఇష్టము లేనివాడు. అంటే ఈ పేదవాడు పొరుగువానికి అసహ్యుడు అంటే ఇష్టము లేదు. దరిద్రుడు అంటే పేదవాడు అంటే పొరుగువానికి ఇష్టముండదు. పోనీ చుట్టాలకి ఏమైనా ఇష్టపడతారా మీ పేదవాడిని? ఈ పేదవాడిని పోనీ చుట్టాలు, బంధువులు ఏమైనా ఇష్టపడతారా? అది కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. ఇటు పొరుగువాడికి ఇష్టం ఉండదు, అలాగే చుట్టములకు బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. అంటే బీదవాణిని
బంధువులు అసహించుకుంటారు. ఇటు పొరుగువారు అసహించుకుంటారు, అలాగే ఇటు చుట్టములు అంటే చుట్టాలు కూడా, బంధువులు కూడా అసహించుకుంటారు. అలాగే అట్టివానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. ఇటు పొరుగు వాళ్ళు అసహించుకుంటారు, అటు చుట్టములు అసహించుకుంటారు, అలాగే స్నేహితులు కూడా బీదవారికి దూరమవుతారు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఉన్నవాడు ఉన్నవానికి సహాయం చేస్తాడు. ఒక ధనవంతుడు మరొక ధనవంతునికి సహాయం చేస్తాడు, కానీ పేదవారికి ఎవరు కూడా సహాయము చెయ్యకపోగా ఇటు పొరుగువారు అసహించుకుంటున్నారు, చుట్టాలు అసహించుకుంటున్నారు, ఇటు స్నేహితులు దూరం అవుతున్నారు. ఇలా సహాయము చెయ్యకపోగా, పేదవాడికి బీదవారికి సహాయము చెయ్యకపోగా ఇంకా ఏమంటున్నారో ఇంకా మీరు చూడగలిగితే, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము, దయచేసి 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. 5వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. అంటే సహాయము చెయ్యకపోగా ఏం చేస్తారంటే వెక్కిరిస్తారట. అంటే మనకి ఏమర్థం కావాలి అన్నప్పుడు, పేదవాడికి సహాయము చెయ్యకపోగా వెక్కిరిస్తారు. ఒక కాళ్ళు చేతులు బాగుండి మన దగ్గరికి వచ్చి అడుక్కున్నాడు అనుకోండి, వెంటనే మనం ఏమంటే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదంట, మనం ఇచ్చే రూపాయికో 2 రూపాయలకో లేదంటే ఒక 10 రూపాయలకో మనం అనే మాట ఏంటంటే, కొంతమంది అంటారు ఏమంటారంటే, ఇదిగో కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా. అంటే మనం ఆలోచించండి, పేదవాడిని వెక్కిరిస్తారు. పేదవాడిని వెక్కిరిస్తే ఆ దేవుణ్ణి నిందించిన వాడవుతాడు. ఒక పేదవాడిగా పుట్టావు, ఒక దరిద్రుడిగా పుట్టావు, ఒక బీదవాడిగా పుట్టావు, నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర అది లేదని ఎవరైతే పేదవాడిని వెక్కిరిస్తున్నారో, హేళన చేస్తున్నారో, పేదరికాన్ని చూసి హేళన చేస్తున్నారో, అలా హేళన చేసే వారందరూ కూడా దేవుణ్ణి నిందిస్తున్నారు. దేవుణ్ణి, క్రియేటర్, సృష్టికర్త అంటే క్రియేటర్, ఆ దేవుణ్ణి వీళ్ళందరూ నిందిస్తున్నారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము, 31వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. దరిద్రుణ్ణి బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. అంటే ఒక పేదవాడిని బాధ పెట్టేవాడు ఆ దేవుణ్ణి అంటే సృష్టికర్తను నిందిస్తున్నాడు. అంటే ఒక పేదవాడిని బాధించిన, ఒక పేదవాడిని నిందించిన మనము దేవుణ్ణి నిందిస్తున్నాము. అట్టి వారందరూ కూడా దేవుణ్ణి సృష్టికర్తను, క్రియేటర్ దేవుణ్ణి నిందిస్తున్నారు. అదేంటండి, మేము నిందించేది పేదవాడిని కదా, మేము బాధించేది ఒక పేదవాడిని కదా. ఒక పేదవాడిని బాధిస్తే, ఒక పేదవాడిని నిందిస్తే ఆ దేవుణ్ణి నిందించినట్టు ఎలా అవుతుందంటే మరలా సామెతల గ్రంథం 22వ అధ్యాయము, 2వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని అందరము చదువుకుందాము. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. ఎందుకు దేవుణ్ణి నిందించినట్లు అవుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఒక పేదవాడు కావచ్చు, ఒక దరిద్రుడు కావచ్చు, వీళ్ళందరినీ కూడా
కలిగించింది దేవుడే, కలిగించింది దేవుడే. అంటే దేవుడే ఒక పేదవాన్ని కలిగి పుట్టించాడు, దేవుడే ఒక ఐశ్వర్యవంతుణ్ణి పుట్టించాడు. అందుకే ఎవరిని కూడా హేళన చెయ్యకూడదు, ఎవరిని బాధించకూడదు, ఎవరిని కూడా నిందించకూడదు. ఎందుకంటే ఒక పేదవాన్ని నువ్వు నిందిస్తే ఆ దేవుణ్ణి నిందించినట్టే, ఆ దేవుణ్ణి బాధించినట్టే అంటున్నాడు. ఎందుకంటే ఇటు ఐశ్వర్యవంతుణ్ణి పుట్టించింది ఆయనే, ఇదిగో దరిద్రుణ్ణి, ఇదిగో పేదవాణ్ణి పుట్టించింది ఆయనే. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే ఈ సమాజంలో అందరికీ దగ్గరవుతున్నవాడు ధనవంతుడైతే అందరికీ దూరం అవుతున్నవాడు పేదవాడు. అందుకే మీరు చూడండి, యోబు గారి దగ్గర ఆస్తి ఉన్నప్పుడు అందరు వచ్చారండి, యోబు గారి స్నేహితులు కానివ్వండి, అందరూ వచ్చారు. ఆ తర్వాత 7 దినములు ఆయన దగ్గర కూర్చున్నారు, ఆ తర్వాత ఏడ్చారు. ఆ తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే, అలా మీరు 19వ అధ్యాయం అంతగా దగ్గరికి మీరు రాగలిగితే, యోబు గారి ప్రాణ స్నేహితులు నమ్మకూడని వారైరి అని మనం చదువుతాము. ఆ తర్వాత బంధువులు నా యొద్దకు రాకున్నాడని నేను చెప్పాను. దేవుని కంచె అంశంలో నేను చెప్పాను. ఎప్పుడు కనపడుతున్నారు బంధువులు? వీళ్ళందరూ ఎప్పుడు కనపడుతున్నారంటే, మరలా దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత, 2 అంతలు ఇచ్చిన తర్వాత, అప్పుడు బంగారు రింగులు తీసుకొని వచ్చారు. కాబట్టి ఒక పేదవాడిని మనం బాధించిన, ఒక పేదవాడిని మనం నిందించిన, మన సృష్టికర్తను మనము నిందించిన వారం అవుతున్నాము మనం. ఎందుకంటే ఇటు దరిద్రుని సృష్టించింది ఆయనే, ఇటు ఐశ్వర్యవంతుణ్ణి సృష్టించింది ఆయనే. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మరి ఏం చేయాలి అన్నప్పుడు, మరి పేదవాడిని నిందించకూడదు అంటున్నారు, మరి పేదవాడిని బాధించకూడదు అంటున్నారు, మరి పేదవాడిని హేళన చేయకూడదు అంటున్నారు. మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు అండి, ద్వితీయోపదేశ కాండము, మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా. ద్వితీయోపదేశ కాండము, దయచేసి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని అందరం చదువుకుందాం. 15వ అధ్యాయం 11వ వచనం. బీదలు 15-11 చదువుకుంటున్నాం అండి. బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటున్నాడంటే, బీదలు దేశములో ఉండక మానరు, అంటే ఇక బీద వాళ్ళు ఉంటారు అని దేవుడే చెప్పిన తర్వాత ఖచ్చితంగా పేదవాళ్ళు ఉంటారు. ఈ పేదవాళ్ళు అన్ని దేశాల్లో ఉంటారు. ఒక భారతదేశంలోనే కాదండి, ఒక ఇండియాలోనే కాదండి, ప్రతి దేశంలో పేదవాళ్ళు ఉంటారు. అయితే ఈ ధనవంతుడు, అయితే ఈ ఉన్నవాడు, అయితే ఈ ఐశ్వర్యవంతుడు ఇతను ఏం చేయాలి అన్నప్పుడు, పేదవారికి, దరిద్రులకు ఇదిగో నీ చెయ్యి చాపవలెను అంటే నీ చెయ్యూతను ఇవ్వాలి వారికి అని దేవుడు చెబుతున్నాడు. నీ చెయ్యూతను ఇవ్వాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళను నిందించకుండా, వాళ్ళను బాధించకుండా వారికి మీ చేయూతనివ్వాలి, మీ చెయ్యి చాపవలెను అంటే మీరు సహాయము చెయ్యాలి, మీరు హెల్ప్ చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకండి హెల్ప్ చేయాలి వాళ్ళకి? వాళ్ళకు సహాయం ఎందుకు చేయాలి అంటే కీర్తనకారుడు రాస్తున్నాడు. మనందరికీ దావీదు మహారాజు గారు రాస్తున్నారు. ఒకసారి మనం చూడగలిగితే 41వ కీర్తన గ్రంథం 41వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరము చదువుకున్నాం. 41వ కీర్తన
మొదటి వచనాన్ని అందరము చదువుకుందాం. మొదటి వచనం అందరము చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. అంటే నీకేదైనా ఆపద వచ్చినప్పుడు, మీకేదైనా ఆపద సంభవించినప్పుడు మీరు ఒక పేదవానికి చేసే సహాయాన్ని బట్టి ఆయన తప్పిస్తాడు, ఆయన తప్పిస్తాను అంటాడు. అందుకే అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, కటాక్షించువాడు ధన్యుడు. ఇటు మరి దావీదు మహారాజు ఈ మాట రాస్తే తన కుమారుడైన సొలొమోను గారు కూడా ఏమని రాశాడో మీరు చూడగలిగితేనండి. తండ్రి రాశాడు ఈ మాట, ఇక కుమారుడు సొలొమోను గారు ఏం రాశారో మీరు చూడగలిగితే మరలా సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము దయచేసి 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 21వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. చదవండమ్మా. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇటు తండ్రి రాసిందే, కుమారుడు కూడా అదే మాట రాస్తున్నాడు, అదే మాట రాస్తున్నాడు. ఇంతకీ ధన్యుడు అంటే ఎవరండి? ధన్యుడు అంటే ఎవరు? ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక ఆశీర్వదించబడిన వాడు, ఒక దీవించబడిన వాడు. ధన్యుడు అంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించటం అంటే కటాక్షించటం అంటే దాని అర్థం ఏంటంటే బీదవారిని మీద కనికరము చూపడము, బీదవారి మీద కనికరము చూపటము, పేదవారి పట్ల మన చెయ్యిని చాపడము, మనము సహాయము చెయ్యటము, ఇదే కటాక్షించడము, ఇదే కటాక్షించడము. మరి మనం ఆలోచిస్తున్నామో, మరి ఈ బీదలను కటాక్షిస్తే ఎందుకు ధన్యుడవుతున్నాడు, ఎందుకు ధన్యుడవుతున్నాడు? బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు కదండి. ఈ బీదల ఎడల కనికరం చూపిస్తే, ఈ పేదవారి ఎడల మన చెయ్యిని చాపితే, మన గుప్పిళ్ళు విప్పితే దేవుడు అంటున్నాడు ఎందుకు ధన్యుడవుతాడు, ఎందుకు ధన్యుడవుతాడు అంటేనండి, అదే దయచేసి అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 31వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 31. దరిద్రుణ్ణి బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గణపరుచువాడు. ఎందుకు బీదలను కటాక్షిస్తే ఎందుకు ధన్యుడవుతున్నాడు అంటే, ఈ బీదలను కనికరించువాడు దేవుణ్ణి గణపరుచువాడు. అంటే ఎవరండి దేవుణ్ణి గణపరిచే వాళ్ళు? ఎవరండి అంటే, ఈ భూమి మీద సుఖముగా బ్రతుకుతున్న వారు ధన్యులా, లేదంటే ఈ భూమి మీద దేవుణ్ణి గణపరుస్తున్న వాళ్ళు ధన్యులా? మీరు ఆలోచించండి. ఇంతకీ ఎవరు గనులు అంటున్నారంటే, ఇక్కడ ఏమంటున్నారు అంటే, బీదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. కాబట్టి దేవుణ్ణి మీరు గణపరుస్తున్నారు అంటే మీరు ఎవరు అంటే, మీరు బీదలను కనికరిస్తున్నవారు. ఎలా కనికరిస్తున్నవారంటే, మీరేదో పెదవులతో మీరు ఏదో మాయమాటలు చెప్పేవారు కాదు. మీరు ఎలా ప్రేమించాలి అంటే, ఇదిగో మనము క్రియలతో ప్రేమించాలి అంటున్నాడు. చాలా మంది మీరు చూడండి, ఈరోజు ఎందరో కోట్లకు పడిగలెత్తిన ఈరోజు దైవజనులు ఉన్నారు. ఎంతమందికి సహాయము చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఈరోజు ఎంతో మంది ఒక పూటకు తిండి తినడానికి నోచుకోలేని పాస్టర్లు ఉన్నారు. ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే ఎందరో పేదవాళ్ళు మనకు కనపడుతున్నారు. ఎంతమంది సహాయము చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఎంతమంది వారి గుప్పిలు విప్పుతున్నారు మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక బీదను నువ్వు కనికరిస్తే మీరు నన్ను గణపరిచిన వారు. అందుకే బీదవాన్ని కటాక్షిస్తే అతడు ధన్యుడు. ఇంకా ఏమంటున్నాడు మనం చూడగలిగితేనండి. ఇంకా మీరు చూడగలిగితే అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము
27వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. 27వ వచనం 27వ వచనం అందరం చదువుకుందాం. చదవండి. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి చాలా. ఇక్కడ ఏమంటున్నాడంటే బీదలకిచ్చువానికి లేమి కలగదు, లేమి కలగదు అంటున్నాడు. అంటే మీకు లేమనేది ఉండకూడదు అంటే మీ వంతు మీరు బీదలకు సహాయం చెయ్యాలి అని దేవుడు చెబుతున్నాడు. అందుకేనండి ఇటు ధనవంతుడు పేదవారికి ఇవ్వడు, ధనవంతుడు దేవునికి ఇవ్వడు. ధనవంతుడు పేదవానికి ఇవ్వడు, అటు దేవునికి ఇవ్వడు, దేవునికి ఇవ్వడు. అందుకే అన్నాడు ధనవంతుల గురించి ఏమన్నాడు అంటే, ఇదిగో ఒంటె సూది బెజ్జములో నుండైనా దూరుతుందేమో గాని, ఒంటె సూది బెజ్జము నుండైనా దూరుతుందేమో గాని ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరటం అంత కష్టము 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 అన్నాడు. అందుకేనండి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఇదిగో బీదలకిచ్చువానికి లేమి కలగదు, బీదలకిచ్చువానికి లేమి కలగదు. అదే సామెతల గ్రంథంలో అంటాడండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అన్నాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని కూడా ఇదే సామెతల గ్రంథంలో రాయబడింది. అందుకేనండి బీదవారికి మీరు సహాయము చేస్తే మీకు లేమి కలగదు, మీకు లేమి కలగదు, మీకు లేమి కలగదు. ఇంకా ఏమంటున్నాడండి దేవుడు, ఇంకా ఏమంటున్నాడో మీరు చూడగలిగితే దయచేసి మీరు ఇంకా చూడగలిగితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 9వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును, అట్టివాడు దీవెన నొందును. ఒక పేదవాడికి కావచ్చు, అలాగే ఒక అంగహీనులకు కావచ్చు, ఒక గుడ్డివాడికి కావచ్చు, ఒక కుంటివాడికి కావచ్చు, ఇదిగో ఈ అవయవాలు సరిగ్గా లేని వారికి కావచ్చు, వారి పట్ల మీరు దయ కలిగి ఉంటే, వారి పట్ల దయ దృష్టి కలగవారిగా మీరు ఉంటే ఆయన అంటున్నాడు అట్టివాడు దీవెన నొందును, అట్టివాడు దీవెన నొందును, దీవెన నొందును. అంటే దీవెనను పొందుకోవాలి అంటే, దీవెనలు మీరు పొందుకోవాలి అంటే మీరు పేదలకు మీరు సహాయము చెయ్యాలి అని దేవుడు చెబుతున్నాడు. మీరు పేదలకు సాయం చేయాలి. ముందు వారిని కటాక్షించండి అంటున్నాడు. రెండవదేమో పేదలకు హెల్ప్ చేస్తే లేమి కలగదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇదిగో మీరు పేదలకు సహాయం చేయటం వలన మీరు దీవెన పొందుకుంటారు, మీరు దీవెనలు పొందుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే అందుకే మన టైటిల్ ఏంటంటేనండి, దేవునికి మీరు అప్పివ్వగలరా, దేవునికి మీరు అప్పివ్వగలరా అనే టైటిల్ మనం పెట్టుకున్నాం. దేన్ని బట్టి పెట్టుకున్నాం అన్నప్పుడు అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. 17వ వచనము, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. ఇదిగో ఈ మాటను బట్టి మనము టైటిల్ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ నీవు అంటే అది సింగులర్ గా ఉంటది, అది మర్యాద పదం కాదు. కాబట్టి దేవునికి మీరు అక్కడ ఒకవేళ మీరు అనుకుంటే మీరు అన్న దగ్గర మనం నీవు అని పెట్టొచ్చు. నీవు అని ఎందుకు పెట్టలేదంటే అది మర్యాదతో కూడుకున్న పదం కాదు. కాబట్టి మీరు దేవునికి అప్పు ఇవ్వగలరా అని అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే బీదలను కనికరించువాడు అంటే బీదలకు సహాయము చేయువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. కాబట్టి మీరు దేవునికి అప్పు ఇవ్వగలరా అన్నప్పుడు, మీరు దేవునికి అప్పు ఇవ్వగలరా అన్నప్పుడు అండి బీదలకు మనం ఇస్తే దేవునికి అప్పిచ్చినట్లే అంటున్నారు, దేవునికి అప్పిచ్చినట్లే అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడిచ్చే వడ్డీ రేటు మీరు ఆలోచించారు, ఎప్పుడైనా ఆలోచించారో లేదు? ఆయన అన్నాడు, నేను రూపాయికి 100 రూపాయలు కల్పిస్తాను అన్నాడు, 100 అంతలు అన్నాడు. ఈ రోజు వడ్డీలు ఎట్లున్నాయి తెలుసా అండి? వడ్డీలు ఎంతున్నాయి? ఒక 100 రూపాయలట మీరు తీసుకున్నారు అనుకోండి,
ఒక 100 రూపాయలు మీరు తీసుకుంటే రేపు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే రేపు ఇవ్వలేదు అనుకోండి రోజు 10 రూపాయలు ఇవ్వాలట. అంటే నువ్వు 100 రూపాయలు కట్టేంత వరకు నువ్వు ఏం చేయాలంటే 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు డైలీ 10 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే మీరు ఆలోచించండి, ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి కదండి, బజాజ్ గిజాజ్ ఇలా అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ బజాజ్ మీరు ఒకవేళ ఈ బజాజ్ లాంటి దాంట్లో ఒకవేళ 1,00,000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకుంటే లక్షకి పైకి 1,00,000 కట్టాలి, ఇంకెక్కువ కట్టాలి మనం. అంటే చూడండి వడ్డీ ఎట్లుందో చూడండి. కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్నారు ఈరోజు. ప్రజల రక్తాన్ని తాగుతున్నారు ఈరోజు, ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఒక పేదవాడికి నువ్వు 1 రూపాయి సహాయం చేస్తే ఆయన అంటున్నాడు 100 కలిపి నేను ఇస్తాను అంటున్నాడు. 100 నేను కలిపి ఇస్తాను అంటున్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, మీరు బీదలను కనికరిస్తే యెహోవాకు మీరు అప్పిచ్చువారవుతారు, మీరు అప్పిచ్చువారవుతారు. మరి ఇక్కడ మనం ఆలోచిద్దాము, ఇంతకీ బీదలంటే ఎవరు? బీదలంటే ఎవరు? మరి బీదలకు సహాయం ఎప్పుడు చెయ్యాలి? ఇంతకీ బీదలంటే ఎవరు లాస్ట్ లో చెబుతానండి మీకు. బీదలంటే ఎవరు లాస్ట్ లో చెబుతాను. ఇంతకీ ఈ పేదవారికి సహాయము ఎప్పుడు చేయాలి? మరి ఎప్పుడు చేయాలండి సహాయం పేదవాళ్ళకి? పేదవాళ్ళకి సహాయం ఎప్పుడు చేయాలండి అంటే దేవుడు వచ్చి మరి మాట్లాడుతున్నాడు. మార్క్స్ వార్త, దయచేసి అందరం కూడా మార్క్స్ వార్త 14వ అధ్యాయము, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. ఇంతకుముందు మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం ఏమని, బీదలు దేశములో ఉండక మానరు. అంటే ఈ పేదవాళ్ళు ఎప్పటి వరకు ఉంటారయ్యా అంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో పేదవాడు అనేవాడు ఉంటూనే ఉంటాడు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఎవరు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఎంత మహానుభావుడు వచ్చినా, ఇదిగో ఈ పేదరికము నుంచి మనుషులను బయటికి తీసుకొని రాలేరు. ఈరోజు మేము పేదరికాన్ని పోగొడతాం, మా దేశంలో పేదవాడు అనేవాడు ఉండకూడదని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పేదవాడు ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో పేదవాడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే బీదలు దేశంలో ఉండక మానడు అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ బీదలు ఎల్లప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు పేదవాళ్ళు ఉంటారు. మీకిష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. అంటే ఎప్పుడు డిసెంబర్ 25కో, లేదంటే జనవరి 1కో, లేదంటే ఈస్టర్కో కాకుండా ఏమంటున్నాడంటే మీకిష్టమైనప్పుడల్లా మీరు పేదవారికి మీరు సహాయము చెయ్యవచ్చు. అదే చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఇంతకీ ఈ పేదలకు సహాయం చేయటం వల్ల ఏం జరుగుతుందని మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకుముందు మనం బైబిల్ రీడింగ్ లో మరి మనం చదువుకున్నాం లూకాసు వార్త 14వ అధ్యాయము, 13-14 వచనాలు దయచేసి చదువుకుందాం. 13-14 వచనాలు. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. అంటే పేదవారికి మీరు సహాయము చేస్తే, పేదవారంటే మీరు పెట్టిన తర్వాత వాళ్ళు తిరిగి మీకు పెట్టలేని వారు, ఈ పేదవారికి మీరు సహాయము చేస్తే అది ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీతిమంతుల పునరుత్థానం ఒకటి ఉంది, నీతిమంతులు తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. అప్పుడు ఆయన ప్రతిఫలము మీరు పొందుకుంటారు, దేవుని యొక్క ప్రతిఫలము మీరు పొందుకుంటారు. ఇదే మాట ఇంతకుముందు మనము
మన మూలవాక్యంలో కూడా మీరు చూడగలిగితే ఇంతకుముందు మనం సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము మనం చూడగలిగితే 17వ వచనంలో బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, మీరు రూపాయి ఇస్తే దానికి 100 రూపాయలు నేను వడ్డీ కల్పిస్తాను అంటున్నాడు. ఇది ఎక్కడి వడ్డీ? ఎక్కడ ఉందండి? మీరు రూపాయికి 100 రూపాయల వడ్డీ. ఈరోజు 100కు రూపాయో 3 రూపాయలు ఉన్నది, కానీ రూపాయికి 100 రూపాయల వడ్డీ ఏంటి? మీరు ఆలోచించండి. అందుకే నేను 100 ఇస్తాను అన్నాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అంటే నీ రుణమును ఉంచుకునే దేవుడు కాదు. నువ్వు ఒక పేదవాడికి నువ్వు సహాయము చేస్తే నీ ఆపద నుండి నేను తప్పిస్తాను అంటున్నాడు. నువ్వు దీవెన పొందుకుంటావు అంటున్నాడు. ఇదిగో నీకు లేమి ఉండదు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు ప్రతిఫలం పొందుకుంటావు. మరి ఇలా చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారు అన్నప్పుడు అండి, బైబిల్ గ్రంథంలో అపోస్తులు బర్నబా గారికి పౌలు గారికి ఏం చెప్పారో ఒక్కసారి మీరు చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము చదువుకుందాం. మేము అంటే ఇటు పౌలు గారు బర్నబా గారికి అపోస్తులు ఏమని ఆజ్ఞాపించారు అంటే, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. బీదలను జ్ఞాపకము చేసుకోవాలని మాకు అపోస్తులు చెప్పారని పౌలు గారు రాస్తున్నారు. తర్వాత అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. అంటే పౌలు గారు ఏదైతే ఆయన కూడా మనసులో ఏమనుకున్నాడంటే, నేను పేదలకు సహాయము చెయ్యాలని పౌలు గారు అనుకున్నారు. అదే అపోస్తులు చెప్పారట. పేదలను జ్ఞాపకం చేసుకోండి, బీదవారిని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఒక యంగ్ ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ నిత్య జీవమునకు వారసులకు నేను ఏ మంచి కార్యం చేయమని అడుగుతాడండి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు 10 ఆజ్ఞలు పాటించు అన్నప్పుడు, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఆ 10 ఆజ్ఞలకి నాకు డోకా లేదు అనుకున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అన్నారు, నీకు ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. 21వ వచనం చదువుకున్నాం. యేసు అతన్ని చూచి, అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతన్ని ప్రేమించి చెప్పాడండి. ఎందుకంటే నీవు పరలోకానికి వెళ్ళకపోవడానికి నీ ధనము నీకు ఆటంకంగా ఉంది, నీ ధనము నీకు అడ్డుపడుతుందయ్యా అని అతన్ని ప్రేమించి చెప్పాడు. ఇదిగో దానిని అమ్మి పేదలకి అంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నాడు అంటేనండి, ఖర్చు లేని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. 10 ఆజ్ఞలు పాటిస్తే ఏం ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. 10 ఆజ్ఞలు పాటించడం వలన ఏం ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి. ఎప్పుడైతే పేదలకు ఖర్చు చేయి అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడండి దుఃఖపడుకుంటూ వెళ్ళిపోతాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. నన్ను ఆస్తి అమ్మి పేదలకు ఇమ్మంటాడా అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. నేటికి ఇదిగో ఆ పాతాళ గుండములో నేటికి ఏడుస్తాడు. ఆనాడు ఆస్తి అమ్మి ఒకవేళ యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా పేదలకు పంచుంటే నెమ్మది పొందే స్థలములో ఉండేవాడు ఈ ధనవంతుడు. ఉండేవాడు. కాబట్టి ఆయన చెబుతున్నాడు, మాటలతో కాదండి ప్రేమించేది, క్రియలతో మనం ప్రేమించాలి.
అందుకే బైబిల్ గ్రంథంలో ఎవరున్నారంటేనండి, ఆస్తులంతా అమ్ముకొని ఆస్తులు తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడండి. అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన ఒక ఆయన కూడా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యంలో ఒక ఆయన కనపడతారు. చూడండి మళ్ళీ ఇక్కడ వద్దాం దయచేసి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనాలు చదువుకుందాం. 36-37 వచనాలు దయచేసి చదువుకుందాము. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ధనము ఉండవలసింది క్రింద పాదాల దగ్గర ఉండవలసింది, ధనము ఉండవలసింది పాదాల దగ్గర. అందుకే అది పడిపోయింది అనుకోండి, దాన్ని తీసుకొని మొక్కుతారండి. కింద పడిపోతే పాపం దాన్ని తీసుకొని వెంటనే కళ్ళు కదుకొని వెంటనే జేబులో పెట్టుకుంటారు. ఎందుకయ్యా కళ్ళ కద్దుకున్నావంటే పైసామే పరమాత్మ అంటాడు. మరి ఈ ఎప్పుడు చూశాడు? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, ఆయన ఆస్తులన్నీ భూములన్నీ అమ్మి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. ధనము ఉండవలసిన స్థానము, నెత్తి మీద ఉండకూడదు. ధనము నిన్ను నడిపించకూడదు. మనము ధనాన్ని నడిపించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ యంగ్ ధనవంతుడు ఆయన అమ్మి ఇవ్వలేకపోగా నేటికి పాతాళ గుండములో బాధపడుతూనే ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, పేదవారిని జ్ఞాపకం చేసుకోండి. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనిషి అయినా మర్చిపోతాడేమో, ఒక మనిషికి మేలు చేసినప్పుడు మనిషి అయినా మర్చిపోతాడేమో, కానీ దేవుడు మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకేనండి ఈ ధనాన్ని మీరు పేదవారికి ఇచ్చి అది పరలోకపు ధనముగా మీరు మార్చుకోండి. అది ఇప్పటివరకు బీదవారు అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదండి. ఇంతకీ ఎవరు బీదవారంటే ఎవరంటేనండి, బీదవారు అనగానే మళ్ళీ 2 రకాల బీదలు ఉన్నారు. ఒకటి శరీర సంబంధమైన బీదలు, అంటే లోకములో శరీర సంబంధమైన బీదలు కనపడుతున్నారు. రెండవది ఆత్మ సంబంధమైన పేదవాళ్ళు కనపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిట్లలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ప్రప్రథమముగా మనము సహాయము చేయాలి? శరీర సంబంధమైన పేదలు ఉన్నారు, అలాగే ఆత్మ సంబంధమైన బీదవాళ్ళు ఉన్నారు. మరి ముందు ఎవరికి సహాయము చెయ్యాలి? శరీర సంబంధమైన పేదవారికి మనం సహాయం చేయాలి, వారికి సువార్తను ప్రకటించాలి. అలాగే ఆత్మ సంబంధమైన పేదవాళ్ళు ఉన్నారు, వారికి ముందు మీ ప్రాధాన్యత ఇవ్వండి అని దేవుడు చెబుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25 నుంచి 27 వరకు గల వాక్య భాగాలు చదువుకుని ముగింపులోనికి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయం 25, 26, 27 చదువుకుని ముగింపులోనికి వెళ్ళిపోదాము. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము, పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము, అంటే ఆత్మ సంబంధమైన పేదవారు, అంటే దేవునిలోనికి వచ్చి ఇదిగో పేదవారిగా ఉన్నవారు అదిగో అందుకంటున్నాడు పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందవేయనిష్టపడిరి. అంటే ఈ సంఘాలలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, అలాంటి వారి కొరకు ఒక మాసిదోనియా సంఘం వారు, ఒక అకయ వారు వాళ్ళు ఏం చేశారంటే కొంత కానుక
వాళ్ళు పోగు చేసి పంపించారట, కొంత కానుక పోగు చేసి పంపించారు. ఇష్టపడి, బలవంతంగా కాదు, ఇష్టపడి కొంత కానుక పోగు చేసి వాళ్ళకు పంపించారు. ఇంకా ఏమంటున్నాడంటే 27వ వచనము, అవును వారు ఇష్టపడి దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు, ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మీరు చూడగలిగితే, దేవునికి ఒక మాసిదోనియా వారు అప్పిచ్చారు, దేవునికి ఒక అకయ వారు అప్పిచ్చారు, దేవునికి ఒక పౌలు గారు అప్పిచ్చాడు, దేవునికి ఒక బర్నబా గారు అప్పిచ్చారు, మరి దేవునికి ఒక పొట్టి జక్కయ్య అప్పిచ్చాడు. ఈరోజు మీరు దేవునికి అప్పిచ్చే స్థితిలో మీరు ఉన్నారా? ఆలోచించండి. దేవునికి మీరు అప్పిచ్చేవారా, లేదంటే దేవుని నుంచి మీరు పుచ్చుకునేవారా? అందుకే ఆయన అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. అపోస్తల కార్యంలో ఉంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. ఇచ్చుట ధన్యం ఎవరికి ఇవ్వాలయ్యా అంటే, ఇదిగో పరిశుద్ధులైన పేదలకు, పరిశుద్ధులైన బీదవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అందులో విశ్వాసులు ఉన్నారు, అందులో సేవకులు ఉన్నారు. ఇదిగో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు మీరు విజిటింగ్కి వచ్చినప్పుడు మీరు కానుకలు ఇస్తున్నారు, మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మీరు కానుకలు ఇస్తున్నారు, మీరు సహాయం చేస్తున్నారు అంటే మీరు దేవునికి ఇదిగో అప్పిస్తున్నవారు, మీరు దేవునికి అప్పిస్తున్నవారు. ఒక సేవకునికి ఇస్తే ఒక సేవకుని ప్రతిఫలం మీరు పొందుకుంటారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒక విశ్వాసికి చేస్తే ఇదిగో విశ్వాస యొక్క ప్రతిఫలం మీరు పొందుకుంటారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇదిగో మీరిచ్చేవి ప్రతి దానికి మీరు ప్రతిఫలము పొందుకుంటారు. అందుకే పరిశుద్ధులైన ఇదిగో పేదవారు, అందులో ఒక సేవకుడు ఉండవచ్చు, అందులో ఒక విశ్వాసి ఉండవచ్చు. ఈ రోజు మాకు ఇస్తున్నది కావచ్చు, ప్రతి దానికి మీరు 100 అంతలు యాడ్ చేసుకోండి. మీరు రూపాయి ఇచ్చారా, దానికి 100 యాడ్ చేసుకోండి. మీరు 100 రూపాయలు ఇచ్చారా, దానికి 100 యాడ్ చేసుకోండి. మీరు 500 ఇచ్చారా, దానికి 100 యాడ్ చేసుకోండి. మీరు 1000 ఇచ్చారా, దానికి 100 యాడ్ చేసుకోండి. ఆయన అంటున్నాడు, ఇదిగో మనుషులైన మర్చిపోతారేమో కానీ నేను మనుచుటకు అన్యాయస్తుడైన దేవుడను కాదు. కాబట్టి మన రుణము నుంచుకునే దేవుడు కాదు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు దేవునికి అప్పు ఇచ్చేవారిగా మీరు ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇదిగో జ్ఞాపకము చేసుకోండి, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మీ ధనము పరలోకపు ధనముగా మారాలి. నాకు ఇచ్చేవి కానివ్వండి, ఒక పేదవారికి మీరు సహాయం, మన సంఘంలో ఉన్న పేదవారికి మీరు సహాయం చేసేది కానివ్వండి, అది ఊరికే పోదు. దానికి 100 అంతలు మీరు పొందుకుంటారు. అలాంటి బ్లెస్సింగ్స్, అలాంటి ఏవైతే దేవుడు ఇదిగో చేస్తానన్నాడో అవన్నీ కూడా మనందరి మీదకి రావాలని, అవన్నీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మీ అందరి మీదకి వచ్చి ప్రార్థించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదే.